CBS, number one institute for banking, SSC, railway, SIPC, CAT, CRT and all government exams. 14 years experienced faculty, digital board explanation and concept oriented teaching, mock test and topic wise online test. Special discount on all online courses. Download CBS Institute mobile app from Google Play Store. CBS Career Banking School, Hanamkuta. Cell number 8500048822. Hi, hello everyone. First of all, a warm welcome to Navina's Master YouTube channel, group of CBS Institute. Today we are going to discuss about a most important eminent topic and simple interest question. Welcome to the session on Fatafat 10 questions on each and every chapter. ఈ ఫటాఫట్ 10 క్వశ్చన్ సెషన్లో మనం ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ప్రతి సెషన్కి కూడా నేను కాన్సెప్ట్ చెప్తూ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మరి ఎందుకు వెయిట్ చేయడం? లెట్స్ గెట్ ఇంటు సెషన్ ఆన్ ఫటాఫట్ 10 క్వశ్చన్. So before digging into Fatafat 10 session questions, we need to learn some concept. Okay, what is a concept is? If principle is constant. సో మీరు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక ఫార్ములాతో సాల్వ్ చేస్తున్నారంటే లేటెస్ట్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ మీరు చేయలేకపోతారు. సో బెటర్ టు లెర్న్ కాన్సెప్ట్స్. ఏంటి ఆ కాన్సెప్ట్తో చూద్దాం. ప్రిన్సిపల్ కాన్స్టాంట్, అప్పు తీసుకున్న అప్పు స్థిరంగా ఉంటాయి. స్థిరం అంటే ఏంటి అంటే జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్లో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్లు కూడా మనకు ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా కాన్స్టాంట్గా ఉంటుంది, మారదు. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే ప్రిన్సిపల్ అనేది మనకు బేసిక్గా ఒక ఇయర్లో ప్రిన్సిపల్ అనేది మనకు ఒకలా ఉంటే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆ ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి అక్కడ అమౌంట్ ప్రిన్సిపల్ అవుతుంది, ఏది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. కానీ సింపుల్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ నుంచి మొదలు పెడితే చివరి దాకా ప్రిన్సిపల్ కాన్స్టాంటే ఉంటుంది. ఓకే, సో మరి అది ఒక బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఏదైనా క్వశ్చన్లో సర్టెన్ ప్రిన్సిపల్ అనే వర్డ్ కనిపించినా, ఫ్రాక్షన్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే 3/4 ఆఫ్ ప్రిన్సిపల్, లేదా సర్టెన్ సమ్ బికమ్స్ 3/4 ఆఫ్ సర్టెన్ సమ్ అంటాడు. అర్థమవుతుందా? సో ఏమంటాడు? సర్టెన్ అమౌంట్ బికమ్స్ 3/5. 3/5 అంటే ఫ్రాక్షన్. ఎక్కడైతే ప్రిన్సిపల్ని కానీ అమౌంట్ని కానీ ఇంట్రెస్ట్ కానీ ఫ్రాక్షన్స్తో చెప్తే ప్రిన్సిపల్ కాన్స్టాంట్. ఓకే, కీప్ ఇట్ నోట్. ప్రిన్సిపల్ని కానీ అమౌంట్ని కానీ సింపుల్ ఇంట్రెస్ట్ని కానీ ఫ్రాక్షన్తో చెప్తే ప్రిన్సిపల్ కాన్స్టాంట్. అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ని కానీ అమౌంట్ కానీ పర్సంటేజ్లో చెప్తే ప్రిన్సిపల్ కాన్స్టాంట్. అదేవిధంగా ప్రిన్సిపల్ని కానీ ఇంట్రెస్ట్ కానీ అమౌంట్ కానీ పర్సంటేజ్లో అది డెసిమల్లో చెప్తున్నా కూడా ప్రిన్సిపల్ కాన్స్టాంట్. అంటే ఏదైనా ప్రశ్నలో కొద్దిపాటి అప్పు అనే వర్డ్ ఉపయోగించండి అనుకోండి, ఖచ్చితంగా ఏం స్థిరమో అప్పు స్థిరంగా ఉంటుంది. భిన్నాన్ని అప్పుని భిన్నంతో పోల్చినప్పుడు, లేదా అప్పుని శాతంతో పోల్చినప్పుడు, లేదా అప్పుని మనం బేసిక్గా దశాంశంతో పోల్చినప్పుడు జనరల్గా డెఫినెట్లీ మనకి ఏం స్థిరంగా ఉంటుంది? అప్పు స్థిరంగా ఉంటుంది. అంటే ఏమంటాడంటే కొద్దిపాటు మొత్తము తీసుకున్న అప్పులో 3/5 వంతు, 3/4 వంతు, 5/8 వంతు, 6/7 వంతు, అట్లా మనకు రకరకాలుగా భిన్నాలతో పోలుస్తూ ఉంటాడు. భిన్నాలతో పోల్చినట్టు ఖచ్చితంగా ఏం స్థిరం అంటే అప్పు స్థిరం. సో అర్థమవుతుంది కదా? సో అప్పు స్థిరం ఉన్నప్పుడు మరి ఏంటి కాన్సెప్ట్? ఓకే, సో ఈ అప్పు స్థిరం ఉన్నప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మీకు తెలిసిన ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ PTR/100. ఓకే, PTR/100. చాలామంది ప్రిన్సిపల్ని డైరెక్ట్ నేర్చుకుంటారు, కానీ మీకు సెషన్లో ప్రిన్సిపల్ ఈ ఫార్ములా ఎలా జనరేట్ అయిందో కూడా మీకు చెప్తాను. ఎందుకంటే అది ఎలా జనరేట్ అయిందో నేర్చుకుంటేనే మీరు చాలా కాన్సెప్ట్స్ని నేర్చుకోగలుగుతారు. ఓకే, బేసిక్గా సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అనేది PTR/100. ఓకే, ఇక్కడ మనము by100 ఉంటే దాన్ని పర్సంటేజ్ అనుకోవచ్చు. by100 అంటే దాన్ని ఏమనుకోవచ్చు? పర్సంటేజ్ అని. అంటే TR/100 అంటే R% అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఏం స్థిరంగా ఉంది? అప్పు స్థిరంగా ఉంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ TR%. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది దీన్ని ఏమంటామంటే వడ్డీ రేటు భాగం అంటాం. దీన్ని ఏమంటారు? సో ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటాం. దీన్ని ఏమంటాము? ఇంట్రెస్ట్ పర్సంటేజ్. ఈ ఫంక్షన్ మొత్తం ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటాం. అంటే వడ్డీ రేటు శాతము అనడం జరుగుతుంది. అవి ఏ పాతం ఉంటాయట? అనులోమానుపాతంలో ఉంటాయి. అనులోమానుపాతం అంటే రెండు కూడా ఒకే నియమాన్ని పాటిస్తాయి. గుణిస్తే గుణించడం, భాగిస్తే భాగించడం, డివైడ్ చేస్తే డివైడ్ చేయడం, ఓకే, మల్టిప్లై చేస్తే మల్టిప్లై చేయడం. దేర్ ఆర్ ఫాలో డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ రూల్. దేర్ ఫోర్ ఏం రాసుకున్నామంటే ఇది మనం TR% తీసుకుంటాం. అంటే మనకి ఇప్పుడు దీంతో సంబంధం లేదు, ఇది వస్తే సరిపోతుంది. సో TR% అంటాం. ఈ TR% ఈక్వల్ టు మనకి ఎలా వస్తుందంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ 100గా రాసుకుంటాం. ఇక్కడ టీని ఏమంటామంటే కాలంగా తీసుకుంటాం. టీ ఏమని తీసుకుంటాం? కాలంగా తీసుకుంటాం. రేట్ అంటే ఇక్కడ ఏంటంటే వడ్డీ రేటుగా తీసుకుంటాం. ఏమైనా తీసుకుంటాం? వడ్డీ రేటు. ఇక్కడ డినామినేటర్ అంటే లవం హారం ఉంటుంది. ఈ హారాన్ని జనరల్గా ఏమని తీసుకుంటాం అంటే ప్రిన్సిపల్ అప్పుగా తీసుకుంటాం. ఏమని తీసుకుంటాం? అప్పుగా తీసుకుంటాం. ఈ లవాన్ని జనరల్గా ఏమని తీసుకుంటాం అంటే ఇంట్రెస్ట్ వడ్డీగా తీసుకుంటాం. ఓకే, ఇది మన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తోటి చాలా క్వశ్చన్స్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది మన కాన్సెప్ట్.
ఇవన్నీ సాల్వ్ చేయొచ్చు మనం. ఫర్దర్ క్వశ్చన్స్ అన్నీ కూడా 1 by 1 సాల్వ్ చేద్దాం. అర్థమవుతుందా? సో TR % ఈక్వల్ టు న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ 100. ఈ కాన్సెప్ట్తో మనం క్వశ్చన్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేయొచ్చు. ఏం స్థిరంగా ఉన్నప్పుడు? అప్పు స్థిరంగా ఉన్నప్పుడు చూద్దాం. ఓకే, లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా 1 by 1 డిస్కస్ చేద్దాం. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్, చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చింది, భిన్నం రావడం జరిగింది. ఓకే, సో ఫ్రాక్షన్ వచ్చింది. 7/6 అనేది ఏమొచ్చింది, ఫ్రాక్షన్ వచ్చింది. సో ఫ్రాక్షన్ వచ్చింది ఖచ్చితంగా ఏం స్థిరం, అప్పు స్థిరం. సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ఇట్ సెల్ఫ్ అంటే ప్రిన్సిపల్ పైన. ఇట్ సెల్ఫ్ మీన్స్ వాట్, అ ప్రిన్సిపల్ వాల్యూ. ఓకే, హౌ మెనీ ఇయర్స్, 3 years ఎట్ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. therefore find the rate per annum. ఓకే, ఏ రేటుతో, సంవత్సరానికి ఏ రేటుతో సాధారణ వడ్డీ 3 సంవత్సరాలలో అసలుకు అంటే అసలుకు 7 రేట్లు మొత్తం అవుతుంది. అసలు అంటే అక్కడ అప్పుగా తీసుకుంటాం. అంటే జాగ్రత్తనండి, అసలు అంటే మొత్తం, ఇంగ్లీష్లో అమౌంట్ అంటాం. అమౌంట్ అంటే ఏంటట, 7/6 ఆఫ్ ప్రిన్సిపల్. అంటే తీసుకున్న అప్పుకి మొత్తం ఎన్ని రేట్లు అవుతుందట, 7/6 రేట్లు అవుతుంది. ఓకే, క్లియర్. మన కాన్సెప్ట్ ఏంటిది, TR % ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ 100. ఇదే కదా మన కాన్సెప్ట్. ఎస్, ఇక్కడ T అంటే ఎన్ని ఇయర్స్, 3 years. R కనుకోవాలి కదా, R ఈజ్ ఈక్వల్ టు D అంటే ప్రిన్సిపల్ అంటే డినామినేటర్లో ఉన్నదాన్ని ప్రిన్సిపల్ అంటాం. సో ప్రిన్సిపల్ ఇక్కడ ఎన్ని భాగాలు, 6 భాగాలు. 6 భాగాల్లో 7 భాగాలు మొత్తం అంటే వడ్డీ ఎన్ని భాగాలు, 1 భాగం. వడ్డీ ఎన్ని భాగాలు, 1 భాగం. శాతం అంటే ఎంత, 100. ఓకే, సో 2 3s are 250s. సో therefore R is equal to 50/9 అయితే ఆన్సరు 5/9%. సో విచ్ ఆప్షన్ ఇస్ దేర్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. జాగ్రత్త రండి, ఎన్ని ఇయర్స్, 3 years. వడ్డీ రేటు కనుక్కున్నాడు R. ఓకే, సో అప్ ఎంత, 6 నుంచి 7 రూపాయలు అంటే ఎన్ని రూపాయలు వడ్డీ, 1 రూపాయి వడ్డీ. శాతం అంతా ఎంత, ఇంటూ 100. సో 2 ముళ్ళ 2 50. ఓకే, సో R is equal to 50/9. 50/9 అంటే 5/9%. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా కాన్సెప్ట్ తోటి జస్ట్ మీరు 1 లైన్లో ఈజీగా ఆన్సర్స్ని పెట్టేయచ్చు. ఓకే, క్లియర్. ఎస్, ఐ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. సో సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 7/6. ఇట్ సెల్ఫ్ మీన్స్ అ ప్రిన్సిపల్. ఇట్ సెల్ఫ్ మీన్స్ అ ప్రిన్సిపల్ వాల్యూస్ అంటాము. ఫర్ హౌ మెనీ ఇయర్స్, 3 years. టైం ఇచ్చాడు, హౌ మెనీ ఇయర్స్, 3 years ఎట్ సర్టెన్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. దెన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏ రేటుతో, పరాణంతో సాధారణ వడ్డీ 3 సంవత్సరాలు అసలు అంటే మొత్తము అంటాం. ఏ తీసుకున్న అప్పుకి ఎన్ని రేట్లట, 7/6 రేట్లు అవుతుంది అంటున్నాడు. ఓకే, అమౌంట్ అంటే ఇంగ్లీష్లో మనం ఏ అంటాము, ఇది ఎంత అంట, 7/6 ఆఫ్ ప్రిన్సిపల్. అంటే ఎన్ని సంవత్సరాలు అన్నాడు, 3 years అన్నాడు. వడ్డీ రేట్ ఎంత, 6% ఈజ్ ఈక్వల్ టు అప్పు ఎంత, ఇక్కడ 6. సో 6 నుంచి 7 రూపీస్ వచ్చింది. 6 నుంచి 7 రూపీస్ అంటే వచ్చిందంటే ఎన్ని రూపీస్ వడ్డీ, 1 రూపీ వడ్డీ. పర్సెంట్ అంటే ఎంత, 100. సో హౌ మనీ టైమ్స్, సో 2 3 times 2 50 times. Now R is equal to 50/9. So 50/9 అంటే 5/9. సో 5/9 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇది మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, సో మనకి ఎట్లాంటి ఫార్ములాస్ లేకుండా డైరెక్ట్ ఆన్సర్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు. కంపల్సరీ మోడల్ ఇట్లాంటి క్వశ్చన్ చాలా అడుగుతున్నాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెట్ us discuss about నెక్స్ట్ క్వశ్చన్. సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 3 times. ఎన్ని టైమ్స్ అంటున్నాడు, 3 times itself in 20 years. ఓకే, సర్టెన్ sum of money becomes 3 times itself in 20 years at simple interest. In how many years does it becomes double itself in the same rate of interest? Okay, certain sum, కొంత డబ్బు సాధారణ వడ్డీ రేటుతో 20 సంవత్సరాలకి ఎన్ని రేట్లు అవుతుందట, 3 రేట్లు అవుతుంది. అంటే అప్పు తీసుకుందాం, నీ దగ్గర అప్పు 100 రూపాయలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు పెట్టుబడి పెట్టినావు, 20 సంవత్సరాలు పెట్టుబడినావు 20 yearsకి. అప్పుడు 20 yearsకి ఎన్ని రేట్లు అయిందట, 3 times అయింది. అంటే 300 అయింది. ఎంత అయింది, 300 అయింది. అవునా? సో 300 అయింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్. అంటే జనరల్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ సాల్వ్ అని ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు అదే ప్రిన్సిపల్ 100ని ఎన్ని ఇయర్స్ కొనుక్కోవాలి, ఎంతట అమౌంట్ ఎంత కావాలి, 2 times అంటే 200 కావాలి. ఎంత కావాలి, 200 కావాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో చూడండి, 20 సంవత్సరాలకి వడ్డీ చూద్దాం. నువ్వు పెట్టింది 100 రూపాయలు, వచ్చింది 300, అంటే వడ్డీ ఎంత, 200 రూపాయలు. ఓకే, 200 రూపాయలు. సో 20 సంవత్సరాలకు 200 రూపాయలు వడ్డీ వస్తే ఇక్కడ నీకు వడ్డీ ఎంత రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వడ్డీ ఎంత రావాలి, 100 రూపీస్ రావాలి. అంటే 100 రూపీస్ వడ్డీ కావాలంటే ఎన్ని ఇయర్స్ కావాలి, 10 years కావాలి. సో దేర్ఫోర్ సింపుల్ కాన్సెప్ట్. సో విచ్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. కొందరు ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటి ఆ ఫార్ములా అంటే మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటుంది కదా. సో m-1 ఇంటూ t1 అండ్ n-1. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేస్తూ ఉంటారు. ఎగ్జామ్లో మీకు ఈ ఫార్ములా గుర్తుండకపోవచ్చు. ఓకే, సో మరి
ఇదే కాన్సెప్ట్తో చూద్దాం. సింపుల్, ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. దిస్ ఇస్, నువ్వు పెట్టింది 100 రూపీస్ అనుకుందాం, 20 ఇయర్స్కి 300 అంటే, సో 300 అంటే పెట్టింది 100, వచ్చింది 300 అంటే ఇంట్రెస్ట్ ఎంత 200, ఇంట్రెస్ట్ ఎంత 200 అంటే 20 సంవత్సరాలకి 200 ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు నీకు ఎంత పెట్టాలి ఇన్వెస్ట్మెంట్, 100 పెట్టాలి. ఎంత రావాలి 200 అంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి 100. 20 ఇయర్స్కి 200 ఇంట్రెస్ట్ ఉంది, 10 ఇయర్స్కి ఎంత 100 ఇంట్రెస్ట్ వస్తుంది. సో విచ్ ఆప్షన్, ఆప్షన్ 2 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, చలో నెక్స్ట్ క్వశ్చన్. At what rate percent per annum will the simple interest on sum of money be 2/5 of the amount in 10 years? 2/5 ఫ్రాక్షన్తో చెప్పాడంటే ప్రిన్సిపల్ కాన్స్టెంట్. ఏ రేటుతో సాధారణ వడ్డీ 10 సంవత్సరాల్లో అసలుకి 2/5 రేట్లో అవుతుంది. అసలుకి ఎంత అవుతుందట 2/5 రేట్లో అవుతుంది. సాధారణ వడ్డీ ఇచ్చిండు అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అవునా. ఎన్ని ఇయర్స్, 10 ఇయర్స్. వడ్డీ రేటు కనుక్కోవాలి కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత 5, వడ్డీ ఎంత 2 రూపీస్, పర్సెంట్ అంటే ఎంత 100 కాన్సెప్ట్. ఓకే, 5 how many times 20 times. సో ఆర్ ఇజ్ ఈక్వల్ ఎంత పర్సెంటేజ్, 4%. విచ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే, టీఆర్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ 100. సో దిస్ ఈజ్ అ కాన్సెప్ట్. యూ కెన్ డైరెక్ట్లీ ఆన్సర్ ఆల్ టిపికల్ క్వశ్చన్స్. ఓకే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. సో విచ్ ఈజ్ రైట్ ఆన్సర్, 4% ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఏ రేటుతో సాధారణ వడ్డీ అంటే వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంట, తీసుకున్న అప్పు 5 భాగాలు, అందులో ఎన్ని భాగాలు అట 2 భాగాలు. అప్పు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం ప్రిన్సిపల్ అంటాం. ఇక్కడి నుంచి మనం ఫార్ములా తీసుకొని చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సింపుల్, టీ 10 ఇయర్స్, ఆర్ కనుక్కోవాలి, 2/5 ఫ్రాక్షన్ ఇంటూ 100. డైరెక్ట్లీ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, అప్పు ఇది విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, డెఫినెట్గా ఒక మోడల్ వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6,000 becomes 7,200. This is previous year question. 6,000 becomes 7,200 in 4 years at certain rate of simple interest. If the rate of interest become 1.5 times itself, the amount of the same principal in 5 years will be 1.5 అంటే 3/2. 3/2 అంటే ఫ్రాక్షనా కాదా? ఫ్రాక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏం కాన్స్టాంట్, ప్రిన్సిపల్ కాన్స్టాంట్. క్వశ్చన్ ఏమంటాడంటే 6,000 రూపాయలను కొంత వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు ఇచ్చిన 7,200 రూపాయలు అవుతుంది. ఓకే, అదే అసలుతో వడ్డీ రేటు 1.5 రేట్లో అయినా 5 సంవత్సరాల్లో మొత్తం ఎంత? ఫస్ట్ ఈ క్వశ్చన్ని మీకోసం నేను నార్మల్ ప్రాసెస్లో చెప్తాను, తర్వాత మన కాన్సెప్ట్ తోటి ఆన్సర్ చేద్దాం. లెట్స్ లుక్ ఎట్ ద నార్మల్ మెథడ్. నార్మల్ మెథడ్లో చూద్దాం. ప్రిన్సిపల్ ఇక్కడ ఎంత ఉంది, 6,000 ఉంది. ప్రిన్సిపల్ ఎంత ఉంది, 6,000 ఉంది. అమౌంట్ ఎంత ఉంది, 7,200 ఉంది. ఓకే, అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకు, 1,200 అవుతుంది. ఇంట్రెస్ట్ 1,200, ప్రిన్సిపల్ ఎంత 6,000. ఓకే, టైం ఎన్ని ఇయర్స్ మనకి ఇక్కడ క్వశ్చన్ 4 ఇయర్స్ అన్నాడు. 4 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. డివైడ్ బై 100. సో 2 zeros క్యాన్సిల్, 0 zeros క్యాన్సిల్. 6 how many times 20 times. ఓకే, 4 how many times 5 times. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది నీకు, 5% వచ్చింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 5% వచ్చింది. ఓకే, క్లియర్. ఎస్. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎన్ని టైమ్స్ కావాలట, 1.5 టైమ్స్ కావాలి. అంటే ఇంతకుముందుకి ఎంత ఉంది, 5 ఇంటూ 1.5. 1.5 అంటే మనం రాసుకోవచ్చు, 3/2 రాసుకోవచ్చు. అంటే 15/2%. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, మొత్తం కనుక్కోమన్నాడు. ప్రిన్సిపల్ ఏంటిది, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది, ప్రిన్సిపల్ ప్లస్ ఏంటిది PTR by 100. అవునా, ఫార్ములా గుర్తుండాలి. అంటే 6,000 ప్లస్ 6,000 ప్రిన్సిపల్. ఓకే, టైం ఎన్ని ఇయర్స్, మళ్ళీ ఎన్ని ఇయర్స్, 5 ఇయర్స్ ఇక్కడ. ఓకే, సో 15 divided by 2 divided by 100. ఓకే, క్లియర్. ఎస్. సో ఇప్పుడు 2 zeros క్యాన్సిల్. ఓకే, 2 how many times 30 times. ఓకే, సో therefore 6,000 ప్లస్. ఓకే, చూడండి క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో నెక్స్ట్ ఎంత, 150 అండ్ 2,250. సో 2,250. సో 2,250 అంటే ఓవరాల్ ఆన్సర్ ఈస్ 8,250. సో ఇక్కడ మనం చేస్తే ఇంత సాల్వ్ చేయాలి. దిస్ ఈజ్ అ బేసికలీ లాంగ్ ప్రాసెస్. ఓకే, సో ఎందుకంటే 35 is 150, 15 square ఎంత 225. సో అంటే 6,000 ప్లస్ 2,250 ఈజ్ హౌ మచ్, 8,250. మీరు నార్మల్ సాల్వ్ చేసి ఇదంతా సాల్వ్ చేయాలి. సో ఇక్కడ వడ్డీ రేట్ నేను కనుక్కోమలేదు. అంటే ఫార్ములా యూజ్ చేస్తే ఏంటంటే మనకు అవసరమైన దానికన్నా అనవసరమైన విషయాల్ని ఎక్కువ మనం కనుక్కోవాల్సి వస్తుంది. అది ఫార్ములా ఉన్న పెద్ద డ్రాబ్యాక్. మరి ఈ క్వశ్చన్ని మనం కాన్సెప్ట్తో ఎలా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది నార్మల్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ ఎంత ఉంది, 8,250. వడ్డీ రేట్ కనుక్కుంటున్నాం, మళ్ళీ వడ్డీ రేట్ని 1.5 టైమ్స్ వేస్తున్నాం, మళ్ళీ ఇంట్రెస్ట్ కనుక్కుంటున్నాం, మళ్ళీ
ప్రిన్సిపల్కి యాడ్ చేస్తున్నావు, నీకు వచ్చే అమౌంట్ 8,250. ఓకే, ఇది క్వశ్చన్ని మనం ఫార్ములా లేకుండా మన కాన్సెప్ట్తో సాల్వ్ చేద్దాం. 6,000 ప్రిన్సిపల్, 7,200 అమౌంట్, అంటే ఇంట్రెస్ట్ ఎంత 1,200. ఎంత 1,200 ఎన్ని ఇయర్స్కి? 4 ఇయర్స్కి. 4 ఇయర్స్కి 1,200 అంటే 1 ఇయర్కి ఎంత అవుతుంది? 300 అవుతుంది. క్లియర్? ఎస్. దేర్ఫోర్ ఇప్పుడు మనకు 5 ఇయర్స్కి ఎంత అవుతుంది అంటే 1,500 అవుతుంది. ఓకే, 1,500. ఇప్పుడు దీన్ని ఎన్ని టైమ్స్ చేయాలట? 3/2 టైమ్స్ చేయాలి. 1,500 ఇంటూ 3 అంటే 4,500. 4,500లో సగం తీసుకోండి. 4,500లో సగం 4,500లో సగం 2,250. ఓకే, ఎంత వస్తుంది? 2,250. ఆల్రెడీ ప్రిన్సిపల్ ఎంత? 6,000. అంటే టోటల్ ప్రిన్సిపల్ ఎంత? టోటల్ అమౌంట్ ఎంత? 8,250. ఈజీగా మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ నీకు వడ్డీ రేటు కనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఈ విధంగా మన కాన్సెప్ట్తో ఈజీగా వీ కెన్ డూ దిస్ క్వశ్చన్. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇక్కడ క్వశ్చన్లో ప్రిన్సిపల్ కాన్స్టెంట్. ఓకే, సో ప్రిన్సిపల్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోకుండా ఇంట్రెస్ట్ కనుక్కుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, క్లియర్? సో దిస్ ఇస్ అ ప్రీవియస్ క్వశ్చన్. ఇట్లాంటి మోడల్ చాలా ఆడుతున్నాడు కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ వాట్ టైమ్ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ బీ 2/5? మళ్ళీ మనకు ఫ్రాక్షన్ ఇచ్చిండు. ఎంత పర్సెంట్ అట? 8%. ఓకే, సో మనకు టైం కనుక్కోమన్నాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8%. ఎంత అన్నాడు? 2/5 ఇంటూ ఎంత? 100. ఓకే, సో 5 how many times? 20 times. సో therefore time is equal how many years? 5 years. సో ఎందుకంటే 22 40. 40ని 8తో డివైడ్ చేసి ఎంత వస్తుంది? 5 years వస్తుంది. డైరెక్ట్ ఆన్సర్. ఓకే, సింపుల్ కాన్సెప్ట్. ఈ విధంగా మీరు ఈజీగా 1 లైన్ సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంటిది? టీఆర్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు N/D ఇంటూ 100. ఓకే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. చలో నెక్స్ట్ క్వశ్చన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సడన్ సమ్ ఆఫ్టర్ 4 years is 1/5 ఆఫ్ ద సమ్ అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి 4 years ఎంత అన్నాడు? 1/5. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఎంతట? 1/5 ఇంటూ హౌ మచ్? 100. 5 how many times? 20 times. నౌ R is equal ఎంత? 5%. సో విచ్ ఆప్షన్? ఆప్షన్ 2 is absolutely right answer. కాన్సెప్ట్ టీఆర్ పర్సెంట్ ఇస్ ఈక్వల్ టు న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ 100. ఇట్లాంటి క్వశ్చన్ ఇవ్వకుండా పేపర్ తయారవ్వట్లేదు. సో కాబట్టి బీ కేర్ఫుల్ టు ఆన్సర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. So on certain sum of money, the simple interest at end of 6 1/4 years becomes 3/8. చూడండి 6 1/4 అంటే ఏం రాసుకోవచ్చు? 6 1/4. 6 1/4 అంటే 25/4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R is equal to ఎంతట? 3/8. 3/8 into 100. 25 how many times? 4 times. 4 how many times? 2 times. Now rate of interest is equal to 6%. ఎంత పర్సెంటేజ్? 6%. ఆప్షన్ బి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఎందుకంటే 2 2s are 4, 2 3s are 6%. వాట్స్ రైట్ ఆన్సర్? 6% ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే, అర్థమవుతుందా? ఫ్రాక్షన్ ఉన్న ప్రతి క్వశ్చన్, పర్సెంటేజ్ ఉన్న ప్రతి క్వశ్చన్, డెసిమల్ ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆల్సో. నెక్స్ట్ క్వశ్చన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ 5% per annum for 3 years and 4 years differ by 42. ఓకే, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏం కాన్స్టెంట్? ప్రిన్సిపల్ కాన్స్టెంట్. ఓకే, ప్రిన్సిపల్ కాన్స్టెంట్. ఇక్కడ ఎన్ని ఇయర్స్? 3 years. ఎన్ని ఇయర్స్? 3 years. అర్థమవుతుందా? సో ఇక్కడ 3 years గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ ఎన్ని ఇయర్స్? 4 years. 4 years. సో ఇక్కడ జాగ్రత్తనండి. ఇక్కడ జనరల్ చూడండి 3 into 5%, ఇక్కడ 4 into 5%. ఓకే, సో ఇక్కడ ఎంత అవుతుందంటే 15% అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 20% అవుతుంది. మరి 15%కి 20% గ్యాప్ ఎంత? 5%. 5%కి ఎంత? 42. ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత పర్సెంటేజ్? 100%. 100% రావాలంటే ఎన్ని టైమ్స్? 20 times. 20 times వేస్తే 840 rupees. సో ఈ విధంగా ఈజీగా మీరు ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. దిస్ ఇస్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 3 yearsకి 5% 15%, 4 yearsకి 5% 20%. సో మరి గ్యాప్ ఎంత? 5%. 15%కి 20%కి గ్యాప్ ఎంత? 5% అవుతుంది. మరి 5%కి 42 అంటే 100%కి ఎంత అవుతుంది? 840 rupees అవుతుంది. సో ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ దిస్ ఆల్సో అన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, ఇట్లాంటి మోడల్ చాలా అడుగుతున్నాడు. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ క్వశ్చన్. The difference between the simple interest received from 2 different sources, okay, on 1,500 for 3 years is 1350. Okay, 1350. So find the difference rate of interest అంటున్నాడు. సింపుల్ లాజిక్. ఇక్కడ మీకు ఏం చెప్పాను? కింద ప్రిన్సిపల్ తీసుకోమన్నాను 1,500 ప్రిన్సిపల్. సో ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఇక్కడ మనకు? బేసిక్గా 3 years ఉన్నాయి. అవునా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ కనుక్కుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కనుక్కుందాం. ఎంత అన్నాడు ఇక్కడ? 1350 అన్నాడు. పర్సెంట్ అంటే ఇంటూ ఎంత? 100. 2 zeros ఎలా పోతాయి కదా? ఎస్. నౌ R is equal to
So simple calculation. So 15 how many times? 15 how many times? 9 times. Now R is equal to 0.3 అవుతుంది. Okay. So which option is there? Third option is the absolute right answer. 15 how many times? 13.5. 9 times. 13, 15 9s are 135 అవుతుంది. R is equal to 0.3. ఈ క్వశ్చన్ వచ్చినా కూడా మీకు బేసిక్గా TR percent is equal to numerator by denominator into 100. ఇది మీకు హార్ట్ ఆఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అంటాం. ఓకే, అక్కడి నుంచి మీరు ఎట్లాంటి మోడల్ క్వశ్చన్స్ ఇచ్చినా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కనుక్కోమన్నా, ఇంట్రెస్ట్ పార్ట్ కనుక్కోమన్నా, టైం కనుక్కోమన్నా, ఇవన్నిటికీ కూడా మనకి ఈ కాన్సెప్ట్ ఈజీగా వర్కౌట్ అవుతుంది. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏమంటున్నాడు? ద సింపుల్ ఇంట్రెస్ట్. Let's look at the next question. The simple interest on certain sum of money for 8 months at 4% per annum is 129 rupees less than the simple interest on the same sum for the 15 months at 5% per annum. Then find the sum అంటున్నాడు. ఓకే, ఇది సర్టెన్ ప్రిన్సిపల్ అన్నాడు. ప్రిన్సిపల్ ఇస్ ఆల్సో కాన్స్టెంట్. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే కొంత అప్పుపై 8 నెలల కాలానికి 4% సాధారణ వడ్డీతో అయిన వడ్డీ అంతే సొమ్ముపై 10 నెలల కాలానికి 5% సాధారణ వడ్డీ రేటుతో అయిన వడ్డీ కంటే 129 రూపాయలు తక్కువైన అసలు ఎంత అంటున్నాడు. ఓకే, అసలు అంటే ఇక్కడ అప్పు కనుక్కోమంటున్నాడు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ 15 మంత్స్ ఉంది. సో 15 మంత్స్ని ఇయర్లో మార్చుకుంటే డివైడ్ బై 12. ఇక్కడ ఎన్ని ఇయర్స్ అన్నాడు? ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 5% అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని మంత్స్ అన్నాడు? 8 మంత్స్ని ఇయర్లో మార్చుకుంటే 12. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంత అన్నాడు? 4 అన్నాడు. 4 how many times? 3 times. 5 how many times? సారీ, ఎన్ని అవుతుంది? 3 5s are 3 4s are అవుతుంది. ఓకే, దేర్ 4 it is 25/4 అవుతే ఇది 8/3 అవుతుంది. LCM is 12 అంటే 25 3s are ఎంత? 75 అవుతుంది. అండ్ 4 8s are how much? 32 అవుతుంది. డిఫరెన్స్ వచ్చేసి మనకు 43 రూపీస్ అవుతుంది. 43 upon 12% is how much? 129 అయితే 1% 36 అంటే 100% ఎంత అవుతుంది? 3600 అవుతుంది. సో విచ్ ఆప్షన్ ఇస్ దేర్? ఆప్షన్ 4 ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. లుక్ ఎట్ ద కాన్సెప్ట్ అండ్ practice them more than one time also. This is a way to do the questions on simple interest. Okay, so that's all for today, and the remaining questions we discuss on the next upcoming video. Thank you for watching. Stay tuned to CBS Institute and Navin Das Maths YouTube channel. Thank you for watching.